నడిసే పిట్ట నడుం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంటా పొక్కిసే మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా పొళ్ళగాడు పటాసే ముట్టుకుంటే మటాష్ ఇచ్చుకుంటే వతాసే మొగుతుంటే అదుల్సే జుంబా మేరే జకండా జుంబార జుంబార జకండా. నమస్కారం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. స్టార్ మహిళ కార్యక్రమానికి ఇవాళ వచ్చిన మన పార్టిసిపెంట్స్ ఎవరెవరు? మీరు? హాయ్ సుమా. హాయ్. హాయ్ సుమా, నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను సుమా. నా పేరు సుజాత. సుమా, నేను కొంచెం వెరైటీగా చెప్పాలనుకుంటున్నాను సుమా. చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. మేమే చాలా ఏళ్ల నుంచి చాలా వెరైటీలు చేస్తున్నాం ఇక్కడ. అందరూ ఒకేలా చెప్తే బాగోసుకో సుమా. చెప్పండి. హాయ్, ఇదే వెరైటీ బాగుంది సుమా. వినండి సుమా. చెప్పండి. నా పేరు సుజాత. నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. నేను పొద్దుగాలు లేసి వాకిళ్ళు ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకొని పిల్లల్ని బడికి పంపుకొని నేను కూడా బడికి పోయి పిల్లలకు పాఠాలు చెప్పుకొని మధ్యాహ్నం వచ్చి నక్షత్ర మహిళ చూస్తా. నక్షత్ర మహిళ అంటే నాకు చాలా ఇష్టం. బడిలో అందరూ నా మాట వింటారు. బడికి యజమానురాలు నేనే. అందుకని ఇంట్లో మరి ఎవరి మాట వింటారు? ఇంటికి యజమానురాలు కూడా నేనే. మీ వారు కూడా మీ మాట వినాల్సిందేగా కంపల్సరిగా. బడిలో పంతులమ్మ అయినా సరే, ఇంట్లో హౌస్ వైఫ్ అయినా సరే, వాళ్ళ వారు వారి మాట వినాల్సిందే. మీ వారు కూడా అంతేనా? వినకపోతే వార్ అయిపోతుందని చెప్పండి. బాగా చెప్పారండి, థ్యాంక్ యూ. మీరు? హాయ్ సుమా. హాయ్. నా పేరు రంగవేణి. నేను అనంతపురం నుంచి వచ్చాను. మా ఆయన పేరు చెన్నం నాయుడు. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పేరు హాషిర్వా, 2వ అమ్మాయి పేరు ఆదర్శ. నాకు రీజనింగ్, మ్యూజిక్, వాషింగ్ టీవీ నా హాబీస్ అండి. ఓకే. హాయ్ సుమా. హాయ్. నా పేరు విజయలక్ష్మి. మా హస్బెండ్ పేరు రామచంద్రమూర్తి, హిమజ, హర్షిత, మా 2 అమ్మాయిలు. నా హాబీస్ హౌస్ వైఫ్. నా హాబీస్ హౌస్ వైఫా? హాబీస్ కూడా హౌస్ వైఫ్ అవుతుందా? సుమా, ఇంట్లో పిల్లల్ని హస్బెండ్ ని బాగా చూసుకుంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి సుమా? కరెక్ట్. అంతే కదా, బాగుంటే మనం బాగుంటాం. అంతే. నాగలక్ష్మి. హాయ్ సుమా. నా పేరు నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు ఎన్ని వజ్రాల నెక్లెస్లు వేసుకొని వచ్చారు, అందుకే ఆవిడ మెడ కొంచెం వంగిపోయి ఉంది. చెప్పండి. నా పేరు నాగలక్ష్మి. మా వారి పేరు నటరాజ. నాకు 2 అమ్మాయిలు, 1 బాబు. పెద్ద పాప పేరు శాలిని, చిన్న పాప పేరు సాయి ప్రవళిక, బాబు పేరు మణిరోహిత్. నా హాబీస్ డాన్సింగ్, లిజనింగ్, మ్యూజిక్. ఓకే, రౌండ్లు మొదలెడదామా? కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. మేము అడిగిన ప్రశ్నలకు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. మీరు రెడీగా ఉన్నారా రంగవేణి గారు? రెడీగా ఉన్నాను సుమా. అంతా గోల్డేనా? చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఎన్ని తులాలు మెడలో? ఇవి 9 తులాలు. 9 తులాలు అంటే ఎన్ని గ్రాములు? 90 గ్రామ్స్. 90 గ్రాములు. బా. ఇది కాదు, ఇది కూడా. ఇది 55 గ్రాములు. ఇవి కూడా 2 తులాలు ఉన్నాయి, 20 గ్రాములు. 20 గ్రాములు అంటే మీరంతా నా లిస్ట్ చెప్పేసి వెనకాల దొంగలు ఫాలో అమ్మని చెప్తున్నారా? అదంతా నేను చెప్పట్లేదు. మీ వారి వెయిట్ ఎంత? మా వారు వెయిట్ వచ్చి 70. చూసారా, బంగారం వెయిట్ ఎంతో అంటే ఆవిడ ఆలోచించకుండా తడుముకోకుండా చెప్పారు. వారి వెయిట్ అయితే ఆలోచించాల్సి. బంగారు కొనేటప్పుడు వెయిట్ చూసి కొంటాం కదా, మన వారిని అలా వెయిట్ చూసుకోనాం కదా. కట్నం తీసుకునేటప్పుడు వెయిట్ చూసుకోనాలి. ఎంత తూగారో చూసుకోవాలి. బానే తూగారు. మీరు కట్నం ఇచ్చారా? కూతురికి అమ్మ ప్రేమతో ఇచ్చింది అది అన్నమాట. కట్నం కాదు, ప్రేమతో ఇచ్చింది. ప్రేమతో. మరి వాళ్ళ అమ్మ కూడా ఏమైనా ప్రేమతో ఇచ్చిందా? ఏమి ఇవ్వలేదు, వాళ్ళ కొడుకునే ఇచ్చేసిందిగా. అదే మీకు మిమ్మల్ని మీ అమ్మ వాళ్ళు ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చినప్పుడు సమానం అయిపోయింది కదా. మరి మీకు మాత్రం ఎందుకు నేను ఇవ్వాలి? అమ్మాయిని జ్యువెలరీ పెట్టుకుంటాను, అందంగా తయారవుతాను. ఓకే, మీకు అమ్మాయి ఉందా? 2 అమ్మాయిలు. ఇప్పటి నుంచే మొదలెట్టేసి ఉంటారు. ఇది ఆ చిన్నదానికి వడ్డాను, ఇప్పుడే చేసి పెట్టారు. ఇది ఆ పెద్దదానికి రవ్వల నెక్లెస్, ఇప్పుడే చేసేసుకుంటున్నాను. నేను కట్నంగా ఇవ్వను, మా అమ్మ కూతురికి ప్రేమతో ఇస్తాను. మరి అటువైపు మీ అల్లుడి దగ్గర నుంచి కూడా తీసుకోండి. మరి మీరు ప్రేమతో ఇచ్చినా కట్నంగా ఇచ్చినా ఇచ్చేదైతే ఇస్తున్నారు. ఓకే, రంగవేణి గారు రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వధు అంటే ఎవరు? పెళ్లి కొడుకు. జగపతి బాబు ఏ సినిమాలో హీరో? ముత్యాల ముగ్గు. సూదితో ఏం చేయొచ్చు? పుచ్చుకోవచ్చు. అనుష్క ఏ సినిమాలో ఉంది? బాహుబలి. వాగుడుకాయ అంటే ఎవరు? కరక్కాయ. అల్లు అనేది ఏ హీరో ఇంటి పేరు? రామ్ చరణ్. బస్ లో వెళ్ళడానికి ఏం కొనుక్కెళ్ళాలి? ఫ్లైట్ టికెట్. మస్కా హీరోయిన్ ఎవరు? సూర్యకాంతం. 6, 7, 8 తర్వాత టైం అప్. వధువు అంటే పెళ్లి కొడుకు, వరుడు అంటే పెళ్లి కూతురు. జగపతి బాబు ముత్యాల ముగ్గు సినిమాలో యాక్ట్ చేశాడంట. సూదితో గుచ్చుకోవచ్చు. అవును, గుచ్చుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్. అంటే ఇప్పుడు అందులో రకరకాల సూదులు ఉన్నాయి. మనం కుట్టుకునే సూది, ఇంజెక్షన్ లో వేసే సూది మందు, అది కూడా సూదేగా.
అనుష్క బాహుబలిలో ఉంది కదా. ఉంది కదా. ఏమిటి మీరు ఆ చినిగిన చీర కట్టుకున్నావిడ అనుష్క కాదు నేను అనుకుంటున్నారా? అదే అది అనుష్కే సంకెళ్ళిలా వేసుకొని వస్తాడు, నా కొడుకు వస్తాడు, వస్తాడు వస్తాడు నా కొడుకు వస్తాడు అని ఆవిడ ఎప్పుడైతే ఆ జైల్లోంచి బయటకు వచ్చిందో రాజమౌళి గారు నన్నేశారు అందులో. అవునా? నా కొడుకు ఎక్కడ చదువుకుంటూ ఉన్నాడు, వాడి ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడు, వాడెక్కడొచ్చి విడిపించాలి నన్ను. అందుకే బతిమాలి ఆ ఫంక్షన్ చేస్తానని విడిపించేసుకున్నాను. బాగుడుకాయ అంటే కరక్కాయ అంట. అల్లు అనేది రామ్ చరణ్ ఇంటి పేరు. బస్ లో వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ తీసుకోవాలి. మస్కాలో హీరోయిన్ సూర్యకాంతం. మీకు 6 రాంగ్ 60 పాయింట్లు. నాగలక్ష్మి రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎస్వికే అంటే ఏ డైరెక్టర్? రాజమౌళి. లయా పేరులో మొదటి అక్షరం ఏంటి? యా. ఏ హీరో పేరు ముందు జేడి ఉంటుంది? ప్రభాస్. ఫ్యాన్ ఆన్ చేస్తే ఏమొస్తుంది? వేడి గాలి. ఎక్కువ చలిగా ఉంటే ఏం చెయ్యాలి? వేడి పుట్టించుకోవాలి. విష్ణు ఏ సినిమాలో ఉన్నాడు? టైమ్ అప్. ఎస్వికే అంటే రాజమౌళి, ఎస్ఎస్ అంటే కాదు. లయా పేరులో మొదటి అక్షరం యా అంటే మీరు ఎలా అని చదువుతున్నారు. ఏ హీరో పేరు ముందు జేడి ఉంటుంది? ప్రభాస్ పేరు జేడి ముందు. మరి చక్రవర్తి పేరు ముందు జీడి ఉంటుందా? వెనకాల ఉంటుంది. ఏడి ఉంటుంది. నా పేరు ముందు కేడి ఉంటుంది. ఫ్యాన్ ఆన్ చేస్తే వేడి గాలి వస్తుంది. వస్తుంది కదా. సమ్మర్ లో గాలి వస్తుంది. అది వేడిగాల చల్లగాల అనేది బయట క్లైమేట్ మీద ఆధారపడింది. వేడిగాలే వస్తుంది. మరి చల్లగాలి రావాలంటే ఏం చేయాలి? మీరు ఫ్యాన్ పైకి ఎక్కి కూర్చొని నీళ్లు పోస్తూ ఉండాలి. అప్పుడు చల్లగాలి వస్తుంది. ఎక్కువ చలిగా ఉంటే ఏం చేయాలి? వేడి పుట్టించాలి. రిలవెంట్ గా లేదు. 3 రాంగ్ 30 పాయింట్లు అండి. మీరు ఎవరైనా నన్ను ఏమైనా అడుగుతారా? నేను పొడుపు అడగండి. ఒక తండ్రి కొడుకు ఉంటారు. పొద్దున్నే పొలానికి వెళ్తారు, పొలం పనులకి. లంచ్ వాళ్ళ అత్త కోడలు లంచ్ తీసుకెళ్తారు వాళ్ళకి. ఎవరు నాన్నకి వాళ్ళు భోజనం వడ్డించుకుంటారు. ఎలా? మరి నాన్నకి వాళ్ళు భోజనం వడ్డించుకుంటారు. అవును. ఎవరు నాన్నకి వాళ్ళు భోజనం వడ్డించుకుంటారు. ఎలా? తండ్రి కొడుకు వెళ్ళారు, చేత్తో కాదు, తండ్రి కొడుకులే వెళ్ళారు. అత్త కోడలు భోజనం తీసుకెళ్లారు. ఓకే. ఎవరు నాన్నకి వాళ్ళు వడ్డించుకున్నారు, భోజనం వడ్డించారు. వాళ్ళ నాన్నకి ఈమె, వీళ్ళ నాన్నకి ఆమె వడ్డించారు. కాదు. మరి వాళ్ళ నాన్నకి ఈమెనే, వీళ్ళ నాన్నకి ఆమెనే వడ్డించారు. కాదు. ఇప్పుడు ఏంటంటే విషయం, ఆ వెళ్ళిందేమో తండ్రి కొడుకులు కదా, ఆ వచ్చింది కూడా తల్లి కూతుర్లు. కాదు. తల్లి కూతుర్లు వచ్చారు. మేనత్త మేనకోడలు వచ్చారు. అవును, వాళ్ళు తల్లి కూతుర్లే అవుతారు కదా వరుసకి. నేను అలా చేసుకుంటూ ఉంటాను అంతే, నా సౌలభ్యం కోసం. వరుసలు అలా మార్చేస్తావా? నేను జీన్స్ చేస్తున్నాను కదా, నేను ఏమైనా వరుసలు మార్చాను. మేనత్త వెళ్తాది, వాళ్ళ నాన్న కొడ్డిస్తుంది. కోడలు వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న కొడ్డిస్తారు. అదే వాళ్ళ నాన్నకి వీళ్ళ నాన్నకి వడ్డిస్తారు. పాపం వీళ్ళ ముగ్గురికి ఎన్ని జన్మలైనా ఇది అర్థం అయ్యేలా లేదు. విజయలక్ష్మి మీరు రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అలసిపోయేది ఎప్పుడు? పడుకున్నప్పుడు. అరటిపండు ఎవరు తింటారు? జంతువులు. రోజా పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 6. 7గురికి కలిపి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 50 కాళ్ళు. ఎల్లో అంటే ఏ రంగు? రెడ్. అమితాబ్ ఏ సినిమాలో హీరో? ఏ సినిమాలో లేడు. ఒక ధాన్యం పేరు చెప్పండి. టైమ్ అప్. అలసిపోయేది పడుకున్నప్పుడా? పడుకున్నప్పుడు అలసిపోయి పడుకుంటాం కాబట్టి, పడుకున్నాక అలసట అనేది ఉండదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అరటిపండు ఎవరు తింటారు? జంతువులు. కోతులు తింటాయి, మేకలు తింటాయి కదా. ప్రాబ్లం అది కాదు, ఆవిడికి అవి జంతువులు అని తెలియదు. రోజా పేరులో 6 అక్షరాలు ఉన్నాయి. 7గురికి కలిపి 50 కాళ్ళు ఉంటాయి. ఎల్లో అంటే రెడ్. అమితాబ్ ఏ సినిమాలో లేరు అనే ఆన్సర్లు చెప్పకూడదు. లేదు, కాదు. 4 రాంగ్ 40 పాయింట్లు. సుజాత మీరు రెడీయా? రెడీ సుమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టూత్ పేస్ట్ దేనికి వాడతారు? తలకు పూసుకోవడానికి. ఈ రౌండ్ పేరేంటి? ఆటాడుకున్నారా? సూపర్ సినిమా హీరో ఎవరు? ప్రభాస్. ఒక చేతికి ఎన్ని వేళ్లు ఉంటాయి? 10. ఒక వందకి ఎన్ని 50లు? 1. నీటిలో ప్రయాణించేది ఏది? విమానం. వాటర్ ని తెలుగులో ఏమంటారు? నీళ్లు. శివ సినిమాలో హీరోయిన్ ఎవరు? టైమ్ అప్. టూత్ పేస్ట్ కళ్ళకి వాడతారు, కళ్ళు తలదలా మెరవడానికి. బాగుంటది కదా వైట్, ఇంకొంచెం వైట్ అవ్వడానికి. సుమా నీకు విషయం చెప్పమంటారా? మనకి ఎక్కడైనా గాయం అయింది అనుకోండి, వెంటనే మీరు టూత్ పేస్ట్ రాస్తే అసలు మంట ఉండదు, నొప్పి ఉండదు. కానీ ఒక ప్రాబ్లం ఏంటి? టూత్ పేస్ట్ అయిపోతుంది. అయిపోతే
మళ్ళీ కొనుక్కోవచ్చు సుమా. కాలితే చాలా రోజులు హాస్పిటల్కి వెళ్తే ఇంకా ఎక్కువ నేను అవుతుంది కూడా కదా. ఇది విన్నాను, పింపుల్స్ వచ్చినప్పుడు కూడా దాని మీద కొంచెం వేసుకున్నా తగ్గుతుంది అని. లేదు సుమా, పేస్ట్ వేస్తే వెంటనే రిలీఫ్ మంట ఉండదు, అస్సలు ఉండదు. ఇంకా మన వంట చేసేటప్పుడు ఆయిల్ మీద పడి బొబ్బ అలా వచ్చినప్పుడు కూడా ఎగ్ వేసుకోవచ్చు. వైట్ సోనా తీసుకొని అప్లై చేస్తే బొబ్బ రాదు. ఎగ్ వైట్స్ అన్న ఇది విన్నా, ఆ, ఇది కూడా విన్నాను. ఈ రౌండ్ పేరేంటి? ఆట ఆడుకుందాం రా, అది మన లాస్ట్ రౌండ్. సూపర్ సినిమాలో హీరో ప్రభాస్. ఒక చేతికి 10 వేళ్ళు ఉంటాయి. ఒక 100కి ఎన్ని 50లు? ఒకటే. నీటిలో ప్రయాణించేది విమానం. వాటర్ ని తెలుగులో నీళ్లు అంటారు. కరెక్ట్ ఆన్సర్. 6 రాంగ్ 60 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్. ముందుగా సుజాత, మీరే చూడండి. సుమా, సి వచ్చి శ్రేయ, డి వచ్చి సదా, ఏ వచ్చి అల్లు అర్జున్ లా ఉంది సుమా. నెక్స్ట్ బి వచ్చి అర్థం కావట్లేదు సుమా. సుమా, అడగందే అమ్మాయినా ఏమంటారు? అడగందే అమ్మాయినా ఏమంటారు? ఇక్కడ అమ్మలేదు బొమ్మలేదు, టైం అయిపోతుంది. చెప్పండి సుమా. అన్నం పెట్టదంటారు కదా, అలాగే అడగందే మీరైనా క్లూ ఇవ్వరు కదా, అందుకని అడిగాను సుమా. ఇక్కడ క్లూలు ఎవరు ఇవ్వరు. ఏ అల్లు అర్జున్, బి ఐడియా రావట్లేదు సుమా. సి వచ్చి శ్రేయ, డి వచ్చి సదా. ఫైనల్. ఓకే, బి ఒకటి చెప్పలేదు. ఏ అల్లు అర్జున్ అంటే కరెక్టా? బి నయనతార. ఏ అల్లు అర్జునా? రైట్ సుమా. రామ్ చరణా? రామ్ చరణ్. సరే, ఏ ఎవరో చూద్దాం. బి ఏమో చెప్పలేదు. ఎవరికైనా తెలుసా? ఇలియానా అనుకుంటున్నాను. ప్రేమనే. ప్రియమణి, ఇలియానా. ఇలియానా, నయనతార. ముగ్గురు 3 పేర్లు చెప్పారు, మీరు ఒక్క పేరు చెప్పలే. డి ప్రియమణి లాగే ఉంది, చూద్దాం. ప్రియమణి చెప్పలేదు మీరు. సి శ్రేయ. శ్రేయ. ప్రియా కరెక్టా? కరెక్ట్. ఓకే, సి చూద్దాం. శ్రియా కరెక్ట్. అండ్ జి సదా. సదా. వెళ్ళు. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. విజయలక్ష్మి చూడండి. ఎవరో హిడింబి లాగా ఉంది, హిడింబి. మంచు మనోజ్. డి. దట్ ఆల్సో ఇస్ ఇది. సుమా, డి మంచు మనోజ్. ఓకే. ధర్మతేజ్. సి ధర్మతేజ. ఓకే, సరే, సాయి ధర్మతేజ్. ఏ బి. బి రకుల్. ఓకే, ఏ క్లూ సుమా కొంచెం. ఆశా శైని. ఓకే. ఏ ఆశా శైని. బి రకుల్. సి సాయి ధర్మతేజ్. డి మంచు మనోజ్. ఏ ఆశా సైని అంటే లక్స్ పాప ఆ పాపే కదా. చూద్దాం. ఏ గోవింద 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 అరే బాగు చైనను గోవింద. అది జనీలియా. బి రకుల్. రకుల్. రకుల్ ప్రీతేశం. రకులేనా? రకులే అనుకుంటున్నా. రకులనే. రకులే, చూద్దాం. అవును, రకులే. సి సాయి ధరమ్ తేజ్. సి సాయి ధర్మతేజ్. సాయి ధర్మతేజ్. ఆవిడ ముద్దుగా ధర్మతేజ్ అని పిలుస్తూ ఉంటారు. చూద్దాం. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే.
అండ్ డి మంచు మనోజ్. ఓకే చూద్దాం. కరెక్ట్, 3 కరెక్ట్, 30 పాయింట్. నాగలక్ష్మి ఇప్పుడు మీ వంతు చూడండి. ఏ బ్రహ్మానందం, బి రాజేంద్ర ప్రసాద్, సి వరుణ్ తేజ్, డి రాజ్. ఫైనల్. ఏ బ్రహ్మానందం కరెక్టే. కరెక్టే. రమి చూద్దాం. కరెక్ట్. కొన్ని ఫేసులు చూడగానే నవ్వొచ్చేస్తుంది కదా? వచ్చేస్తుంది. అందులో ఫేస్ అది, ఇంకో ఫేస్ ఇది. బి రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ గారు. అవును సుమా. చూద్దాం. ఓకే సి అల్లరి నరేష్. నువ్వు వరుణ్ తేజ్ అన్నావు. అల్లరి నరేష్. అల్లరి నరేష్ అది. చూద్దాం. డి శృతి హాసన్. రాశి అంట కాదు కదా? ఎవరు? శృతి హాసన్. హన్సిక. హన్సిక. శృతి హాసన్ లా ఉందండి. ఓకే డి చూద్దాం. ఇటు శృతి హాసన్ మీరు అనుకున్నట్టు కాదు. అంటే 2 కరెక్ట్, 20 పాయింట్లు. రంగవేణి చూడండి. ఇక్కడ డి వచ్చి చిరంజీవి, ఇక్కడ నాగేశ్వరరావు గారు. ఏ ఏ నాగేశ్వరరావు, ఆ, డి చిరంజీవి. ఆ. ఇక్కడ సావిత్రి గారు. సి సావిత్రి సి గారు. సావిత్రి. బి రావు గోపాల్ రావు ఏమో. బి రావు గోపాల్ రావు గారు. ఫైనల్. ఏ నాగేశ్వరరావు గారంట. కరెక్టా? కరెక్టే సుమ. కరెక్టే సుమా. చూద్దాం. కరెక్ట్. కరెక్ట్. బి రావు గోపాల్ రావు గారా? మడిసి అన్నాక కాస్తంత కళాపోసన ఉండాలి, లేదంటే మడిసికి గొడ్డుకి తేడా ఏమిటి? కాని 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 చెప్పండి ఎవరు? రామారావు గారు కదూ? రామారావు గారా? రామారావు గారే. అవును సుమా, రామారావే. ఆ హెయిర్ చూసారా, ఇట్లా వంపులు వంపులుగా ఉంది. చూసారా రామారావు గారు? వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఫోటోస్ అనుకుంటాను అది రామారావు గారిది. కొద్దిగా ఈ అందుకని మధ్య మీరు కాలంలో ఎవరు గుర్తుపట్టలేకపోయారు. గుర్తుపట్టలే. అది అయినా మీరు కనుక్కున్నారు సుమా, చాలా గ్రేట్. నేను సేమ్ హెయిర్ స్టైలిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటాను. అందుకనే కనుక్కున్నారు మీరు. పైగా నేను ఆ కాలం నాటి దాన్ని కాబట్టి నాకు ఈజీ అయింది. సి జమున. సావిత్రి గారు జమున. అన్నారు. జమున మేడం. జమున గారు. జమున. కృష్ణకుమారి. మీరు కృష్ణకుమారి గారు అనుకుంటున్నారు. మీరు నేను సావిత్రి గారు అన్నారు. జమున జమున గారు. అది ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులలకు చలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలనో. ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలనో. అప్పుడు డాన్సులన్నీ ఎక్స్ప్రెషన్స్ తోనే ఉండేవి సుమా, చాలా బాగుండేటివి కదా? ఇప్పుడు అన్ని ఎగరడమే ఎగరడం. ఇప్పుడు ఎగరడమే అంతా మొత్తం. నెక్స్ట్ చిరంజీవి గారు. చూద్దాం. కరెక్ట్, 2 కరెక్ట్, 20 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది, చూసుకొని గుర్తు పెట్టుకోండి. మళ్ళీ 3 క్వశ్చన్ మార్కులు వచ్చినప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ మెమరీ గ్రిడ్. పాను, కూలరు, ఎస్, బర్గరు, రింగు, హ్యాండ్ బ్యాగ్, ఉయ్యాల, బర్డ్, గిఫ్ట్ ప్యాక్. నాగలక్ష్మి. పాను, కూలరు, ఎస్.
పాను కూలరు ఎస్. ఓకే చూద్దాం. ఫస్ట్ పాన్, రెండోది కూలర్, మూడోది ఎస్. కరెక్ట్, 10 పాయింట్లు. ఓకే నెక్స్ట్ చూద్దాం. పిల్లలు, బోర్వెల్లు, స్వీటు, రోకలి, కైటు, ఉల్లిపాయ, నీళ్లల్లో బత్తాయి, టీ బ్యాగు, దువ్వెన. ఒక చిన్న ఫ్లాష్ వస్తుంది చూడండి. నాగలక్ష్మి. పిల్లలు, రోలు, గ్లాస్. గ్లాస్. ఓకే ఫస్ట్ పిల్లలు, తర్వాత రోలు, మూడోది గ్లాసు. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్ పెప్పర్మెంటు, నిమ్మకాయలు, నెక్లెస్, ఫ్యాను, దీపాలు, కప్పు, ఉల్లిపాయ, చికెను, కూరగాయలు. రంగవేణి. టాబ్లెట్, స్వీట్ కార్న్, టైం అప్. మూడోది చెప్పలేదు, రెండోది స్వీట్ కార్న్ అన్నారు. అక్కడ నిమ్మకాయలు ఉన్నట్టున్నాయి. స్వీట్ కార్న్ మొత్తం. నేను నిమ్మకాయలు అని చెప్పాగా. ఫస్ట్ దేమో పెప్పర్మెంట్ చూద్దాం, సెకండ్ నిమ్మకాయలు, మూడోది నెక్లెస్. -10. మీరేమో ఇంత వేసుకొని వచ్చారా చెప్పలేదు. సుమా నేను 10 పాయింట్స్ ఊరికనే ఎవరికి ఇవ్వను. టాస్క్ ఇస్తాను, అది చేస్తే ఇస్తాను. ఓకే టాస్క్ ఏంటి? ఈ రింగ్ ఉంది కదా, నేను ఇక్కడ పెడతాను. ఓకే కొద్దిగా తంతాను అక్కడికి. వాళ్ళు ఇటు నుంచి కుంటుకుంటూ దాంట్లో నిలబడాలి గెంతుతూ. ఓకే ఓహో, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. 30 సెకండ్స్ లోపల వాళ్ళు ఎన్నిసార్లు తంతారో చూద్దాం. ఓకే నాగలక్ష్మి రండి, గట్టిగా తన్నాలి. స్టార్ట్. కుంటండి. మధ్యలో నడుస్తున్నారు. నడిస్తే మార్క్స్ ఇవ్వను. సరే, ఈవిడ కుంటడం అంతంత మాత్రంగా ఉంది. విజయలక్ష్మి రండి. మిక్సీలు, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కూలర్లు, మైక్రోవేవ్లు, బటన్లు నొక్కి నొక్కి ఎవరికి కాళ్ళు పనిచేయట్లే. ఓకే సరేనండి, మీరు రండి. నిజానికి మనం ఇప్పుడు వాకింగ్లకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మనకి ఎక్కువగా పని ఉండట్లేదు. ఇంట్లో ఉంటుంది కానీ బటన్ల పని ఎక్కువ ఉంటుంది. బటన్ ఓకే అండి. సుజాత కుంటాట బాగా వచ్చు. ఎవరికి ఇస్తారు పాయింట్లు? విజయలక్ష్మికి ఇస్తాను. విజయలక్ష్మి 10. మీరు అంత బాగా కుంటారు. నెక్స్ట్
రైస్ కుక్కర్, పనసకాయ, దోశ, బుట్టలు, పాలు, జీన్స్, మొక్కజొన్న, రవ్వ లడ్డు, చికెన్. నాగలక్ష్మి. దోశ, జీన్స్, చికెన్. దోశ, జీన్స్, చికెన్. చూద్దాం. ఫస్ట్ దోశ కరెక్ట్, రెండోది జీన్స్, మూడోది చికెన్ కరెక్ట్. 10 పాయింట్లు. దోశలోకి ఏం చేసుకుంటూ ఉంటారు మీరు? పచ్చడి, కారం చట్నీ. మేము రాయలసీమ కదా. కారం చట్నీ ఎట్లా చేస్తారు? ఎర్రగడ్డలు, మిరపకాయలు, కొబ్బరి, ఎర్రగడ్డలా? పచ్చి కొబ్బరి, సనత్ నగర్ అవతల ఉంటుంది. ఆనియన్స్ మా, ఆనియన్స్, ఎర్రగడ్డలు, తర్వాత ఒట్టి మిరపకాయలు, కొబ్బరి. వట్టి మిరపకాయలు అంటే ఎండుమిర్చి. డబ్బులు పెట్టుకోకుండా కొనుక్కొస్తారా మీరు? ఎండుమిర్చి, ఎర్రగడ్డలు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, ఉప్పు, ఆనియన్స్. ఎర్రగడ్డలు అంటేనే అవే కదా. అదే మీరు ఎర్రగడ్డ అంటే మళ్ళీ హైదరాబాద్ లో నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఎర్రగడ్డ. ఓకే, ఎర్రగడ్డలు, ఉత్తిమిర్చి, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి. ఆహా, ఎంత బాగుంది. ఎర్రగడ్డలు, ఉత్తిమిర్చి, పచ్చి ఉప్పు, పచ్చి కొబ్బరి, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేయాలా? మిక్సీ పట్టేయాలి. రోల్లో దంచితే ఇంకా టేస్ట్ వస్తుంది సుమా. ఇప్పుడు అన్ని మిషన్లు కదా. ఓకే, మీరేం చేస్తారు దోశలోకి పచ్చడి? మేము ఎర్రకారం చేస్తాము, పల్లీల చట్నీ చేస్తాము. పల్లీల పచ్చడి అంటే పల్లీలు, ఎండుమిరపకాయలు, పప్పు వేయించి, పచ్చిమిరపకాయలు వేయించి, కొద్ది చింతపండు వేసి, మిక్సీకి వేసి, కొద్ది వాటర్ వేసి, కొద్ది పోపు పెట్టుకోవడం. ఓకే, మీరండి? నేను కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తాను. ఎలా చేస్తారు చెప్పండి? అన్ని ఫ్రై చేసేసి, కొత్తిమీర టమాటో ఫ్రై చేస్తారు. విడివిడిగా చేయాలి సుమా. అంటే కొత్తిమీర కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కదా, కొంచెం ఎక్కువ ఫ్రై చేయాలి కాబట్టి విడివిడిగా ఫ్రై చేసి మేము మిక్సీ చేసి పోపేసేయడం. అదంతా ఇన్స్టెంటే సుమా, నేనేం చేయను, నాకు టైం సరిపోద్దు. ఓ, మీరు వర్క్ వెళ్ళిపోవాలి కాబట్టి రెడీమేడ్ పచ్చళ్ళు ఉంటాయి అంతేనా? అంతే సుమా. ఎందుకు కొంచెం కొబ్బరి మీరు నూరేసి ఫ్రీజర్ లో పెట్టుకున్నారు అనుకోండి, ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు. నేను అదే పని చేస్తున్నా. నేను ఎలా చేస్తాను తెలుసా? మాది కేరళ స్టైల్. పచ్చి కొబ్బరి, అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయ వేసి రుబ్బేసి తాళింపు వేసేస్తాను. మాదంతా అదే కొబ్బరి పట్టుకొని మళ్ళీ రేపటి కూడా అవసరం చాలా బాగుంటుంది. మేము దోశలో కూడా మాకు బాగుంటుంది. సుమా అందులో లెమన్ పిండుకుంటే ఇంకా చాలా టేస్టీగా. నిమ్మకాయ చాలా ట్రై చేద్దాం ఈసారి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఓకే, ఇప్పుడు ఈ రౌండ్ లో మేము డైలాగులు వినిపిస్తాము. క్వశ్చన్ వచ్చినప్పుడే బజర్ నొక్కాలి. ఓకే, డైలాగ్. చేయలేదు, వీళ్ళ మతం చేసింది కాదు, నువ్వు చేస్తున్నావు. సిగరెట్ తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాకుండా పక్కాడు ఆరోగ్యం కూడా పాడు చేస్తున్నావు. సిగరెట్ కి మతానికి లింగు పెడతారేంటండి? ఇది నా అలవాటు. మతం కూడా ఒక అలవాటే. మన దేశంలో 20 కోట్ల మంది సిగరెట్ తాగుతూ తమ ఆరోగ్యం చెడగొట్టుకోవడమే కాకుండా పక్క వాళ్ళ ఆరోగ్యం కూడా చెడగొడుతున్నారు. అలాంటి చెడ్డ అలవాటుని మనం సహించగలిగింది, మతం అనే ఈ అలవాటు మాత్రం ఎందుకు సహించకూడదు? మనిషిని మనిషి చంపుకోవడం ఒక మానసిక జబ్బు. దయచేసి ఆ జబ్బుని ఏ మతానికి ఎంట కట్టద్దు. ఒకరిని ఒకరు చంపుకోమని ఏ మతము చెప్పదు. ఒకవేళ అలాంటి మతమే ఉంటే ఈ పాటికే మానవ జాతి మొత్తం సర్వనాశనం అయిపోయి ఉండేది. ఈ డైలాగు చెప్తున్న నటుడు ఎవరు? రంగవేణి. రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? క్లూవా? చాలా ఈజీ, అది చాలా ఫేమస్ సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేశారు, మరి సినిమా పేరు తెలీదా? అంత ఎమోషనల్ గా అని చెప్పారు డైలాగ్. క్లూ కావాలా? మీరు ఎంతమంది ఉన్నారు? సుజాత. ఆ నలుగురు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. చెప్పండి సుజాత. మతం అనేది ఒక జబ్బు. ఆ జబ్బుని ఎవరికి అంటకట్టకండి. సిగరెట్ తాగితే ఎలా అందరికి ప్రాణాంతకము, సిగరెట్ తాగితే ఎలా ప్రాణాంతకము, అలాగే ఈ మతం అనే పేరుతో వేషాలు సృష్టించి, విభేదాలు పుట్టించి, మీరు చెప్పండి. మొత్తం ఈ మతమే చేసింది, నేనేం చేయలేదు. మొత్తం మీరే చేశారు నాన్న. డైలాగ్ చెప్తుంది. నా చెయ్యి ఇంకా మీ చేతిలోనే ఉంది నాన్న. నాకు వచ్చిన డైలాగ్ కూడా మీరు చెప్పేసరికి పోయింది. నా మీద వేసేసారు. ఇది బాగుందండి. అదేదో అంటారు కదా, ఏంటి, అత్త కొట్టినందుకు కాదు ఆడపడుచు నవ్వినందుకంట. అలా ఉంది పరిస్థితి నాది ఇప్పుడు. నెక్స్ట్ డైలాగ్.
చిన్న లాజిక్ కూడా తెలియనోడి నువ్వే రౌడీవిరా. పబ్లిక్ గా ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఎవడలా రియాక్ట్ అవుతాడో తెలుసుకొని మరీ ప్రవర్తించాలరా. చుట్టూ జనం ఉన్నారనుకో అయ్యో పాపని చూస్తూ ఊరుకుంటారు. అదే ఆ పిల్లకి బాబు అన్న ఉన్నాడనుకో అడ్డుపడి ఆపటానికన్నా ట్రై చేస్తాడు. పోనీ ఫ్రెండ్ ఉంటే 4 తన్నులు తినే వరకన్నా పోరాడతాడరా. కానీ వీళ్ళెవ్వరితో నీకు ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఒక లవ్వర్ ఉంటాడో ఆ లవ్వర్కి పవర్ ఉంటుంది. ఎత్తుకొచ్చింది రౌడీ అయినా లీడర్ అయినా వాడి అమ్మ మొగుడైనా సరే గుండె పగలగొట్టి తీసుకెళ్తాడు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? క్లూ కావాలా? క్లూ గోల్. రంగవేణి. గోలీమా. గోలీమారా? పురి జగన్నాథ్ గోపిచంద్ గోల్ సినిమా. తెలుగులో చెప్పండి అంటే గోలీమారు గోల్మాలు. ఫాస్ట్ సుజాత. లక్ష్యం. లక్ష్యం కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం గోపీచంద్ ఆ అమ్మాయికి ఏమవుతాడు? నాగలక్ష్మి. లవర్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. చెప్పండి విజయలక్ష్మి. ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఆ అమ్మాయికి లవర్ ఉంటాడా ఫ్రెండ్ ఉంటాడా అని ఆలోచించుకొని ఏదైనా చేయాలి. ఆ అమ్మాయికి షుగర్ బీపీ అలాంటివి ఏమైనా ఉన్నాయో కూడా చూసుకోవాలా? బెటర్. ఆస్తిపాస్తులు కూడా చూసుకోవడం బెటర్. ఎత్తుకొచ్చి లేకపోతే వేస్ట్ అవుతుంది కదా. అలా కాదు, వెనకాతల బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా బ్రదర్ ఉన్నాడా. ముందుంటే అమ్మాయి వెయిట్ కూడా మనం తెలుసుకోవడం బెటర్. ఎత్తుకోవడానికి ఈజీగా ఉండాలి కదా. మీరు చెప్పండి. అసలు మిమ్మల్ని ఎత్తుకెళ్ళడానికి ఎవరైనా రెడీగా ఉంటారా? కష్టం సుమా. జాగ్రత్తగా తిరగండి. చైన్ స్నాచర్స్ విరివిగా తిరుగుతున్నారంట. మీరు అసలే దగదగదగగా మెరుస్తూ వెళ్తూ ఉంటారు. చెప్పండి. అమ్మాయిని తీసుకెళ్లడం కాదురా, తీసుకెళ్లిన తర్వాత వాడికో లవర్ ఉన్నాడా ఫ్రెండ్ ఉన్నాడా అనేది చూడాలి. ఫ్రెండ్ అయితే 4 దెబ్బలు కొట్టి వదిలేస్తాడు. కానీ లవర్ అయితే నువ్వైనా ఎవరైనా దానమ్మ మొగుడైనా సరే 4 పీకి కొట్టైనా సరే లవర్ ని తీసుకెళ్లి తీసుకెళ్తాడు. బాగా చెప్పారు అసలు, నిజంగా హైలైట్. చెప్పండి. కడప సుమా మాది. పవర్ఫుల్ డైలాగ్. చెప్పండి. ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళడం పెద్ద గొప్ప ఏం కాదురా. అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు వాళ్ళ అన్న అయితే 4 తన్ని వదిలేస్తాడేమో. ఆ అమ్మాయికి లవర్ ఉంటాడు, వాడు 4 పీకి తిరిగి తీసుకెళ్లే వరకు వదలడు. అది తెలుసుకొని అమ్మాయిని తీసుకెళ్ళను. సుజాత. ఒక అమ్మాయిని తీసుకెళ్ళడం పెద్ద గొప్ప విషయం ఏం కాదురా. ఆ అమ్మాయికి చాలా మంది వచ్చింది. అన్నయ్య ఉన్నాడో ఎవరైనా ఉన్నారేమో వెనక ముందు చూసుకో. అన్నయ్య ఉన్నాడు అనుకో ఒక 4 తన్నులు తన్ని వదిలేస్తాడు. అదే ఆ అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడు అనుకో, ఆ లవర్ ఉంటే ఆ లవర్ కి పవర్ ఉంటే లవర్ కు పవర్ ఉంటే వదిలేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డైలాగ్. అమ్మా చిట్టమ్మా మంచి పేరు తెచ్చుకోవాలి చిన్న అన్న. నీ నోటి మాట నిజమైందమ్మా. పెద్దన్నయ్య చిన్నన్నయ్య మీ తమ్ముడు పనికి మాలినవాడు కాదని ఒప్పుకుంటారా? అచ్చిబాబు బుచ్చిబాబులు బాగున్నారా? నేనింతటి వాణ్ణి కావడానికి మీ ముందు మాట్లాడే అవకాశం రావడానికి కారణం ఒక దేవత. ఈ డైలాగ్ చెబుతున్న హీరో ఎవరు? సుజాత. శ్రీహరి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. శ్రీహరికి మంచి పేరు తెచ్చుకోవాలి చిన్న అన్న అని చెప్పింది ఎవరు? సుజాత. వాళ్ళ అమ్మ. కాదు. విజయలక్ష్మి. వాళ్ళ అన్నదమ్ము. వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కదుపుతున్నారు. నాగలక్ష్మి. ఒక దేవత. ఒక దేవత. రంగవేణి. చిట్టమ్మ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. అంబే అంబే ఓటికి వస్తున్నావంటే అంబే. అరిచేతులు ఉవ్వోగేదో తెలియక సస్తనా. అయినా అంబాయి ఏంట్రా? మా తాతల కాలం నుంచి అమ్మా అనటం మామూలు అయిపోయింది. అందుకని వెరైటీగా ఉంటుందని అంబే అంటున్నాను. ఏ అమ్మ గొంతు బాగాలేదా? ఆనిది పెద్ద గంటసాల గొంతు, బాగోగులు ఒకటే తక్కువ. పట్టు. ఆగాదు. ఏమిటమ్మ ఇది? చారు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు లాంటివి వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను కష్టంలో పెట్టా, నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగరా? పోరా. పోతాంలేమమ్మా, పోకపోతే నీతో కాపురం చేస్తామా? నీ ఇల్లు కాకపోతే 100 ఇళ్ళు. అమ్మా అని అడుక్కుంటున్న నటుడు ఎవరు? నాగలక్ష్మి. బాబు మోహన్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. బాబు మోహన్ అడుక్కుంటున్న ఈ సీన్ ఏ సినిమాలోది? విజయలక్ష్మి. మామగారు.
మీ మామగారంటే మీకు గౌరవా? అందుకే ఇక్కడ కూడా పేరు చెప్పాలండి మామగారు. కరెక్ట్, 10 పాయింట్లు. స్టార్ట్ రంగవేణి. అంబే 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 అంబా ఏంటి అంబా అరుస్తున్నది నువ్వు, ఆంబోతో తెలియక చేస్తున్నాను నేను. మా తాతల కాలం నుంచి గేదెలు అలా అరుస్తుంటే కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలని ఇలా అడుక్కుంటున్నా. సరే, ఏం అడుక్కోవడానికి వచ్చావు చెప్పు. ఇంత కూర ఉంటే అవతలకి రోజు పప్పు కూర అది లేకుండా చికెన్ బిర్యానీ మటన్ ఏదైనా పెట్టండి. నీ జిమ్మడి పోను, నా మొగుడు కూడా ఇన్ని వెరైటీలు అడగరు. ఓ అమ్మా, నువ్వు పెట్టుకోకుంటే నాకు ఇంకో 100 ఇళ్ళు ఉన్నాయి. వెళ్ళి అడుక్కో. అడుక్కుంటా. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. సుజాత లీడ్ లో ఉన్నావు, తీసుకో. నాగలక్ష్మి ముందు మీరు తీసుకోండి. రంగవేణి ఇప్పుడు మీరు తీసుకోండి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. బిందె తీసుకోండి. ఆ పింక్ కలర్ బేసిన్ లోకి పడేలాగా వెయ్యాలి. ఫస్ట్ బిందెలే, తర్వాతే మగ్గులు. ఇప్పుడు ఈ బిందె తీసుకొని స్ట్రా మీద నిలబెట్టాలి. ఇక్కడ పడినందుకు 10, ఇక్కడ పెట్టినందుకు 10, 20 పాయింట్లు వస్తాయి. బిందెలన్నీ అయిపోతే మగ్గు. రెడీ, 1 2 3 గో. బానే ఆడుతున్నారు రంగవేణి. కమాన్ కమాన్. టైమ్ అప్. టైమ్ అప్ అయిన తర్వాత అదొకటి పెట్టారు. ఓకే, సో 1 2 3 4 5 6 7 140 ప్లస్ ఆ బిందె ఇక్కడ పెట్టినందుకు ఇవ్వట్లేదు కానీ అందులో పడినందుకు ఇస్తున్నాం 150. రెడీ, 1 2 3 గో. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 140. రెడీ, 1 2 3 గో.
2 3 4 5 6 7 8 160. నాగలక్ష్మి మీ టార్గెట్ 180. మరి కడప విన్ అవుతుందా ఇవాళ, ప్రకాశం విన్ అవుతుందా? కడప విన్ అవుతుంది. చూద్దాం, వెళ్ళండి. రెడీ 1 2 3 గో. Time up. 1 2 3 4 5 6 7 140 ప్లస్ ఈ ఒకటి టైం అయిన తర్వాత పెట్టారు కానీ అక్కడ వేసిన దానికి ఇస్తున్నాం 150 పాయింట్. ఇవాళ మన విన్నర్ సుజాత ఫ్రమ్ ప్రకాశం. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. మీరు మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నారు, కంగ్రాచులేషన్స్. ఈ రోజు ప్రకాశం జిల్లా, మరి నెక్స్ట్ ఏ జిల్లాలో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బాయ్.